ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనూహ్యంగా అధికారంలోకి వస్తోంది. వైసీపీ కూటమి పార్టీల మధ్య నెక్ అండ్ నెక్ పోటీ నడిచిందని టాక్ బయట ఉన్నా ఏపీ జనం మాత్రం సైలెంట్ గా తమ ఓటును కూటమి పార్టీలకే వేశారు. దాంతో వార్ వన్ సైడ్ గా ముగిసింది. గతంలో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్టీ ప్రస్తుతం 14 సీట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమికి ఇంత మెజారిటీ రావడానికి అసలు కారణాలేంటో చూద్దాం. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. ఆయన్ని రాజమండ్రి జైల్లో పెట్టడం, అక్కడ సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెట్టడం, సాక్ష్యాలు లేకున్నా ఎఫ్ఐఆర్ ఆధారంగానే జైల్లో పెట్టారన్న టాక్ తో జనంలో బాబుపై సానుభూతి పెరిగింది. అందుకే సైలెంట్ గా వైసీపీకి దెబ్బతీశారు. నెంబర్ 2, ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ జతకట్టడం కూటమి అధికారం చేపట్టడానికి కారణమైంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరామర్శించడం, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రకటన చేయడం ప్లస్ అయింది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఎన్డీఏలోకి టీడీపీని కూడా తీసుకెళ్లారు. ఈ పొత్తుల కోసం పవన్ తన సీట్లను కూడా త్యాగం చేశారు. 21 సీట్లు, 2 లోక్సభ నియోజకవర్గాలే కాదు, చివరకు తన సోదరుడు నాగబాబు కోసం అడిగిన అనకాపల్లి ఎంపీ సీటు కూడా వదులుకున్నాడు పవన్. నెంబర్ 3, టీడీపీ జనసేన బీజేపీ ఈ 3 పార్టీల మధ్య సక్సెస్ఫుల్ గా ఓటు బదిలీ అవడం కూడా కూటమి సక్సెస్ కు మరో కారణం. పై స్థాయిలో నేతలు పొత్తులు పెట్టుకున్నా కింద స్థాయి నేతలు కలిసి పనిచేసే అవకాశం ఉండదు. కానీ ఈసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న లీడర్ల పట్టుదలే కూటమిని విజయ తీరాలకు చేర్చింది. అన్ని పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయడంతో ఓటు బదిలీ అయి కూటమి అభ్యర్థుల విజయానికి తోడ్పడింది. నెంబర్ 4, ఏపీలో టీడీపీ కూటమి సక్సెస్ కు 4వ కారణం టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 స్కీమ్స్. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా కూటమికి కలిసొచ్చింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే సూపర్ 6 స్కీమ్స్ ను టీడీపీ ప్రకటించింది. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం, మహిళల ఖాతాల్లోకి 1500, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, 20,000 రూపాయల పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 నగదు లాంటి హామీలు జనంలోకి వెళ్లాయి. అదే టైంలో వైసీపీ పాత మేనిఫెస్టోనే ప్రకటించడం మైనస్ అయింది. ఏవో కొన్ని పథకాలను కొంచెం అమౌంట్స్ పెంచినా వైసీపీ మేనిఫెస్టోను జనం ఆదరించలేదు. నెంబర్ 5, వైసీపీకి దెబ్బేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీడీపీ కూటమి గెలుపునకు 5వ కారణం. ఏపీలో భూములను రీసర్వే చేయడం, పాస్బుక్స్ పై జగన్ ఫోటోలు, సరిహద్దు రాళ్లపై ఫోటోలు లాంటి చర్చలు జనంలో వ్యతిరేకతను పెంచాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ వివాదం వైసీపీని బాగా దెబ్బకొట్టింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. భూమిపై సర్వ హక్కులు కల్పించేందుకే ఈ చట్టమని జగన్ చెప్పినా తమ భూములు లాక్కుని తాకట్టు పెట్టుకోవడానికే అని జనం నమ్మారు. గ్రామీణ రైతులు భయపడ్డారు. అందుకే టీడీపీ జనసేనకు ఓట్లేశారు. నెంబర్ 6, ఏపీకి రాజధాని లేకపోవడం కూడా వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి తోడ్పడింది. 3 రాజధానుల పేరుతో జగన్ 5 ఏళ్లుగా చేసిందేమీ లేదు. తెలంగాణతో విడిపోయి 10 ఏళ్లైనా కనీసం రాజధానిని నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్న ఆక్రోశం ఏపీ జనంలో కనిపించింది. ఏపీ క్యాపిటల్ గా అమరావతి ఉండాలని కోరుకున్న జనం టీడీపీ కూటమికి అనుకూలంగా ఓట్లేశారు. నెంబర్ 7, అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన కూటమి పార్టీలు ఏపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూటమి గెలవడానికి 7వ కారణంగా చెప్పొచ్చు. బీజేపీ జనసేనతో పొత్తు కుదరడంతో కొందరు టీడీపీ నేతలకు సీట్లు దక్కలేదు. వాళ్లు తిరుగుబాటు చేయకుండా నచ్చచెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. పిఠాపురంలో వర్మ, తెనాలిలో ఆలపాటి లాంటి నేతలు తమకు టికెట్ రాకపోయినా కూటమి అభ్యర్థులకు సహకరించారు. ఇది కూడా టీడీపీ విజయానికి మరో కారణంగా చెప్పవచ్చు. నెంబర్ 8, సంక్షేమం ఓకే, అభివృద్ధి మాటేంటి? సరిగ్గా ఏపీ జనం ఇదే ఆలోచించారు. బటన్ నొక్కి లక్షల కోట్ల రూపాయలను జనం ఖాతాలో వేశారు జగన్.
నగదు బదిలీతో ఓట్లు కూడా బదిలీ అవుతాయని కలలుగన్నారు. కానీ జనం రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని కూడా గుర్తించారు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదు, జనం తమంతట తాము సంపాదించుకునే శక్తిని కల్పించడంలో జగన్ విఫలమయ్యారు. అదే చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. నెంబర్ 9, పోలింగ్ కు ముందు అధికారుల మార్పు కూడా టీడీపీ కూటమికి కలిసొచ్చింది. బీజేపీతో పొత్తులు కుదుర్చుకోవడం గేమ్ చేంజర్ అయింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను టార్గెట్ చేస్తూ ఈసీకి టీడీపీ వరుసగా ఫిర్యాదులు చేసింది. ఈసీ కూడా సానుకూలంగా స్పందించడంతో డీజీపీ దగ్గర నుంచి కీలక పోలీస్ అధికారులు ఐఏఎస్లు మారిపోయారు. దీంతో పోలింగ్ సజావుగా జరిగింది. కొందరు వైసీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట పడడంతో జనం కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓట్లేశారు. నెంబర్ 10, చివరిగా సోషల్ మీడియా. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఇతర నేతలపై వేధింపులకు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాను నమ్ముకున్నారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. తన వ్యూహాలను అమలు చేసేందుకు ఓ పద్ధతి ప్రకారం వైసీపీని డ్యామేజ్ చేయడానికి టీడీపీ సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది. వైసీపీ సోషల్ మీడియాకు గట్టి పోటీగా నిలబడింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇవన్నీ బలమైన కారణాలుగా చెప్పుకోవచ్చు.